హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సోహెల్ మోటో బ్లాగర్. అయితే ఇవాళ వ్లాగ్ ఏంటంటే గైస్, జనరల్గా మనం ఇప్పుడు హోమ్ టౌన్కి వెళ్తున్నాం. మా హోమ్ టౌన్ వచ్చేసి భద్రాచలం గైస్. అలాగే వ్లాగ్ కూడా తీస్తున్నాను ఇవాళ, ఫ్రమ్ హైదరాబాద్ టు భద్రాచలం. హౌ ఇట్ గోస్ లెట్స్ సీ గైస్. స్టార్ట్ అయింది, సెకండ్స్ పడుతూ ఉంటాయి. లొకేషన్ పెట్టుకుందామారా? అవసరం లేదు, ఇట్లా లెఫ్ట్ ఇట్లా రైట్ వెళ్ళిపోతే అయిపోద్ది కదా. యూటర్న్ తీసుకోవాలా? యూటర్న్ తీసుకోవాలి కదా, రైట్ వెళ్ళిపోతే అయిపోద్ది అని. రైట్ ఎట్లా తీసుకుంటావురా? అదే యూటర్న్ తీసుకొని రైట్కి వెళ్ళిపోతే అయిపోతుంది. అంతా యూటర్న్ తీసుకోవాలి. అదే రాగో బ్యాగ్ మొత్తం కనబడుతుందేమో రా కింద గలీజ్. ఊరికి బ్యాగ్ లేకుండా వెళ్తామా? Emotional damage. అంతే అంటవా? గైస్, నేను పొద్దున్న జరిగిన స్టోరీ మొత్తం చెప్తాను గైస్ మీకు ఇప్పుడు. అయితే పొద్దున ఏమనుకున్నామంటే 10ంటికి స్టార్ట్ అయిపోదాం అని అనుకున్నాం గైస్. అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళు పిలిచిళ్ళు బయటికి వెళ్ళి 10:30 అలా వెళ్ళాను. 12 లోపు వస్తానని చెప్పి వెళ్ళాను మా ఫ్రెండ్కి. అంటే ఇద్దరం కలిసి వెళ్తున్నాం, ఒక్కళ్ళం లాంగ్ జర్నీ చేయలేమని మా ఫ్రెండ్ని పిలిచాను. అయితే 12:30 లోపు వచ్చేస్తానని చెప్పాను గైస్. అది కాస్త 2 అయింది. 2కి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాను, కానీ నిన్న మొత్తం అనంతగిరి హిల్స్ బ్లాగ్ తీసేలోపు టైర్డ్ అయిపోయి నిన్న 2 o'clock అలా పడుకున్నాం. నైట్ నిద్ర కూడా లేదు. మళ్ళీ మార్నింగ్ కూడా 5 o'clockకి లేచి ఫ్రెండ్ వచ్చాడు. ఆ ఫ్రెండ్ని పికప్ చేసుకొని మొత్తం అసలు నిద్ర ఏం లేదు గైస్ మనకి. 2కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. అది కాస్త మళ్ళీ సరే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని 4కి అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాం. 4కి అనేలోపు 4కి పడుకొని ఎవరు లేగలేదు గైస్. తెలుస్తుంది కదా గైస్, జనరల్గా పడుకుంటే మళ్ళీ అసలు సొయ్యి కూడా ఉండదు మనకి. అది కాస్త లాస్ట్ ఫైనల్లీ 6:20కి స్టార్ట్ అయిపోయాం గైస్. ఇప్పుడు ఎప్పటిదాకా రీచ్ అవుతామో తెలియదు గైస్. జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ టు భద్రాచలం కదా. అయితే హైదరాబాద్లో మనం దిల్షుబ్ నగర్ నుండి స్టార్ట్ అయ్యాం గైస్. దిల్షుబ్ నగర్లో ఉంటాం. అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాను. ఫ్రమ్ దిల్షుబ్ నగర్ టు భద్రాచలం. ఓవరాల్ కిలోమీటర్స్ వచ్చేసి రౌండ్ ఫిగర్గా 300 kilometers ఉంటుంది గైస్. జనరల్గా బస్ త్రూ వెళ్తే 8 to 9 hours అవుతుంది. మనం చూసుకున్నాం కదా, 6:20కి స్టార్ట్ అయిపోయాం మనమైతే. ఎప్పటిదాకా రీచ్ అవుతుందో చూద్దాం గైస్. స్టే ట్యూన్. వీడియో మొత్తం చూడండి, మంచి మంచి వ్యూస్ ఉంటాయి గైస్. అందుకే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యామంటే చీకటి అవ్వకముందే స్టార్ట్ అవుతే కొంచెం బెటర్గా ఉంటుందని. తర్వాత ఆటోమేటిక్గా మనం రీచ్ అయిపోయేలోపు చాలా టైం అవుతుంది గైస్. జనరల్గా 6 hours అయితే మినిమం గైస్. ఐ థింక్ 1 అవుతుందేమో అనుకుంటున్నాను నేనైతే. ప్రజెంట్ ట్రాఫిక్ కూడా అంత లేదు, మీరు చూడొచ్చు. కొంచెం హైదరాబాద్ దాటాక ఫ్యూయల్ ఫుల్ చేసుకున్నాం గైస్. అప్పటిదాకా అయితే మనం ఇప్పుడు ట్రాఫిక్ మళ్ళీ ఎక్కువైపోతుంది, తక్కువ ఉన్నప్పుడు వెళ్ళిపోతూ ఉండాలి. మనం హైదరాబాద్ దాటేశాక ఫ్యూల్ ఫుల్ చేసుకుందాం మన ట్యాంక్ గైస్. మనం ఇప్పుడే ఎల్బీ నగర్ దాటాం. చి ఏం రాది, వెనకాల ఎవడైనా వస్తుండా లేదా కూడా చూసుకోకుండా ఊసెత్తండి. అదే గారా, వెనకాల చూసుకోకుండా ఊస్తూనే ఉన్నాడు గలీజ్. మన మీద పల్లె ఇంకా. మనం మంచి స్పీడ్లో ఉన్నట్టు ఖచ్చితంగా వాడు మంచి స్పీడ్లో ఉన్నట్టు ఖచ్చితంగా పడేది. ఓకే గైస్, ఇప్పుడే ఎల్బీ నగర్ క్రాస్ అవుతున్నాం. ఈ జర్నీ అంటే ఇప్పుడు మేము చేసే జర్నీ మంచిగా వెళ్ళాలని కోరుకుంటున్నాను గైస్. ఎందుకంటే స్కూటీ మీద నాట్ ఏ జోక్ గైస్. 300 kilometers వెళ్ళడం అంటే ఆల్రెడీ 2 times వెళ్ళాను, ఇది 3rd time.
చూద్దాం గైస్ ఎలా అవుతుందో. మీరు వ్యూ చూడొచ్చు గైస్ అన్ని బిల్డింగ్స్తో. కొంచెం ఇంకా ముందుకెళ్తే మొత్తం ఫారెస్ట్ టైప్ వస్తుంది. అక్కడ ఇంకా చాలా మంచిగా వస్తుంది, ఎందుకంటే గ్రీనరీ ఉంటుంది కదా. నాకు తెలిసి ఈ వ్లాగ్లోనే డే నైట్ రెండు మిక్సప్ అయిపోతాయి గైస్. ఇప్పుడు డే టైంలో వ్లాగ్ తీస్తున్నాం కదా, కొద్దిసేపు అయిపోతే వ్లాగ్ కంటిన్యూషన్లోనే ఉంటుంది, ఎందుకంటే రీచ్ అయ్యేలోపు 1 o'clock అలా అవుతుంది కాబట్టి నైట్ కూడా అయిపోద్ది. అందుకే డే అండ్ నైట్ రెండు మిక్స్ అయ్యి ఉంటుంది ఈ వ్లాగ్లో అని చెప్తున్నాను. చూద్దాం గైస్ ఏమవుతుందో. చలో గైస్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు డూ సబ్స్క్రైబ్ టు దిస్ డియో బైక్. అంటే ఈ డియో బైక్తోనే ఎండప్ అవ్వం గైస్, మనం సూపర్ బైక్ తీసుకోబోతున్నాం. అది కూడా 5K అయ్యాక, మన యూట్యూబ్ ఛానల్లో 5K అయ్యాక సూపర్ బైక్ తీసుకుంటున్నాం. ఆ సూపర్ బైక్ ఇంకా రివీల్ చేయలేదు గైస్ నేను కూడా. అంటే ఇప్పుడే రివీల్ చేయను, డైరెక్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా, అంటే ఎవరో కాదు గైస్, మీరే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ డైరెక్ట్గా బైక్ ఓపెన్ చేసినప్పుడే చూపిస్తాను గైస్ ఏ బైక్. అప్పటిదాకా సస్పెన్సే గైస్ మీకు. బట్ 5K కంప్లీట్ చేయండి గైస్. మన డియో బైక్ నుండి మంచి బైక్కి డైరెక్ట్గా షిఫ్ట్ అయిపోదాం. సైడ్ కదా ఆ జనాలంతా దానికి కదా. అది మొత్తం అదే గైస్, మీరు చూడొచ్చు. ఇప్పుడే మనం రామోజీ ఫిలిం సిటీ కూడా క్రాస్ అయిపోయాం. రైట్ సైడ్లో ఉంది రామోజీ ఫిలిం సిటీ. మనం జస్ట్ నౌ రామోజీ ఫిలిం సిటీ కూడా క్రాస్ అవుతున్నాం. టిల్ నౌ మా రైడ్ అయితే స్మూత్గా అయింది గైస్, ఫ్రమ్ దిల్షుక్ నగర్ టు రామోజీ ఫిలిం సిటీ. అంటే జనరల్గా మెయిన్ సిటీ దాటేసినాం గైస్. ఇప్పుడు నార్మల్గా చిన్న చిన్న విలేజెస్ తగులుతాయి, అవి కూడా దాటేస్తే డైరెక్ట్ హైవే కైండ్ ఆఫ్ థింగ్ వస్తాయి గైస్. మళ్ళీ మీకు మొత్తం కంప్లీట్ క్లీన్ హైవే వచ్చాక మళ్ళీ నేను కలుస్తాను గైస్ మీతో. సైడ్ కదా ఆ జనాలంతా దానికి కదా. అది మొత్తం అదే గైస్, మీరు చూడొచ్చు. ఇప్పుడే మనం రామోజీ ఫిలిం సిటీ కూడా క్రాస్ అయిపోయాం గైస్. పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసేసుకుందాం గైస్ మనం. మళ్ళీ ఎందుకు రిస్క్, మధ్యలో ఎక్కడ ఆగిపోతే ఘోరమైన రిస్క్. అది ఇదని అడుగుతారు, మనం ఏదో ఒకటి చెప్పచ్చు. మనలో ఉందా ఈ అమ్మ వీళ్ళు ఏందిరా పని చేయడానికి వచ్చా, సోది పెట్టుకోవడానికి వచ్చాను. ఫుల్ ట్యాంక్ ఏపీ యాటిట్యూడ్ బ్రో. ఫుల్ ట్యాంక్ చేయండి. మొబైల్ రా. బాబు ఎంతమంది ఉంటారు? ఎంతమందికి అన్నం ఓకేనారా? క్యూఆర్ అన్నం పెట్టి నేను అడిగిపోతాను. 35,000 కొట్టేసి
35,000 కొట్టేసింది గైస్. 35,000 ఓకే బ్రో. పెట్టేసినాగా లాక్ చేసిన. వాడు ఏం చేసిండు తెలుసారా, వాడు 358 సంథింగ్ కొట్టాలిగా, 358.86 ఏదో కొట్టాలిగా, వాడు 35,086 రూపీస్ కొట్టేసిండ్రా చూసుకోకుండా. మళ్ళీ ఇట్లా అనగానే ఇట్లా చేంజ్ చేసి పాయింట్ పెట్టి ఫుల్ ట్యాంకులు 35,000 రా. అదే 10 ఫుల్ ట్యాంకులు దగ్గర దగ్గర 10 రా, 500కే నా బండి ఫుల్ ట్యాంక్ అవుతుంది. 520కే 520 అవుతుంది ఫుల్ ట్యాంక్. దగ్గర దగ్గర 60-70 ఫుల్ ట్యాంకులు 55,000 అంటే 35,000 అంటున్నావా? 3,500 కాదు 35,000 కొట్టిండు. అట్లుంటుంది గైస్, అంటే టైప్ అట్లా చేసిండు. మనం కొట్టేటప్పుడు మనమే పిచ్చోళ్ళం కాదు కదా. గైస్ పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసేసుకుందాం గైస్ మనం. మళ్ళీ ఎందుకు రిస్క్, మధ్యలో ఎక్కడ ఆగిపోతే ఘోరమైన రిస్క్. అడుగుతారు మనం ఏదో చెప్పచ్చు. ఈ అమ్మ వీళ్ళు ఏందిరా పని చేయడానికి వచ్చి ఇలా సోది పెట్టుకోవడానికి వచ్చాను. ఫుల్ ట్యాంక్ చెప్పి యాటిట్యూడ్ బ్రో. ఫుల్ ట్యాంక్ చేయండి. $35,000 కొట్టేసి $35,000 కొట్టేసి 35,000 ఓకే బ్రో. పెట్టేసినాగా లాక్ చేసిన. వాడు ఏం చేసిండు తెలుసారా, వాడు 358 సంథింగ్ కొట్టాలిగా, 358.86 ఏదో కొట్టాలిగా, వాడు 35,086 రూపీస్ కొట్టేసిండ్రా చూసుకోకుండా. మళ్ళీ ఇట్లా అనగానే ఇట్లా చేంజ్ చేసి పాయింట్ పెట్టి గైస్ ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ వచ్చేసాం. వేరే దగ్గరికి వెళ్దామా లేకపోతే చాయ్ తాగేసి వెళ్దాం గైస్. ఇక్కడ తాగేద్దామా? చాయ్ తాగేసాక స్టార్ట్ చేస్తాం గైస్. కొంచెం ముందు పెట్టుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అవర్ స్టార్ట్ అవుతుంది ఇక. చింటూ బ్రో, అరే కడుతుందిరా, దాన్ని ఎందుకు వెలుగుతున్నారా? ఓకే గైస్, చిన్నగా టీ తాగేసి మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. దాన్ని ఎందుకు గెలికినావురా? అరే కడుతుందిరా, లేరా నువ్వు లేరా, కడుతుంది. చింటూ బాయ్ ఇప్పుడు మన ఫ్రెండ్ నడుపుతున్నాడు బైక్.
ఫుడ్ తినేసినాం గైస్ ఇప్పుడే. చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నాం. వీడే మావాడు వీళ్ళ అమ్మకి బస్సులో వస్తాను అని చెప్పి లేకపోతే బళ్ళ మీద వస్తాడు వీడు. అంటే అలాంటి ఫ్రెండ్ దొరకడం కూడా అదృష్టమే గైస్. వీడే ఆడు. వాళ్ళ అమ్మకేమో బస్కి వస్తాను అని చెప్పిండు. అరే మీ మమ్మీ వీడియో చూస్తారా? గైస్ ఇందాక టీ షాప్ దగ్గర ఆగినని చెప్పినాక ఆ తర్వాత మా ఫ్రెండ్ గారు నడిపిండు. మళ్ళీ ఫుడ్ తినడానికి ఆగినాం. అప్పటిదాకా వాడు నడిపిండు. చాయ్ తాగినాక ఫుడ్ తిన్నాక మళ్ళీ నేను తీసుకున్నాను బండి. ఇప్పుడు మళ్ళీ నేను తీసుకున్నాను బైక్. గైస్ మావాడు ఏంటంటే అంటే నాకు తోడు ఎవ్వరు లేరా రారా అని చెప్తే వచ్చింది గైస్. ఇట్లా వాడు ఉండేది భద్రాచలం సైడే మా ఇంటి దగ్గరే. అయితే ఇట్లా రారా ఎవరు లేరు ఇద్దరమే ఒక్కని రావాల్సి వస్తుంది అంటే నేను వస్తా అని చెప్పి ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చాడు గైస్. మళ్ళీ ఇవాళ పొద్దునే వచ్చాడు. మళ్ళీ రిటర్న్ ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాం. ఇలాంటి ఫ్రెండ్ దొరకాలన్న అదృష్టం ఉండాలి గైస్. నేను పిలవగానే వెంటనే వచ్చేసాడు. అంతే గైస్, కొంతమంది మంచిగా ఉంటారు. చలో గైస్, ఫాగ్ లైట్స్ ఆన్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. ఖమ్మంకి మాది ఖమ్మం దగ్గర నుండి ఇంకో 60 కిలోమీటర్స్ ఉంటుంది గైస్. అయితే మేము ఖమ్మంకి రీచ్ అవ్వాలంటే ఇంకో 80 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది వే వచ్చేసాం. టైం వచ్చేసి 9:21 గైస్. ఎగ్జాక్ట్గా చూడండి, 6:20 to 7:20 1 hour, 7:20 to 8:20 2 hours, 8:20 to 9:20 3 hours అయింది గైస్. హాఫ్ ఆఫ్ ద రూట్ వచ్చేసాం. మీకు చెప్పాను కదా జనరల్గా 6 hours పడుతుందని. చూద్దాం గైస్, టోల్ గేట్ కూడా వచ్చేసింది. మన దగ్గర టోల్కి మనకు సంబంధం ఉండదు గైస్, ఎందుకంటే సైడ్ నుండి వెళ్ళిపోవడమే. అదే బెంగళూరులో మీరు చూసినట్టు, మీకు బెంగళూరులో మేము చూపెట్టాను, అక్కడ బైక్స్ కూడా టోల్ కట్టించుకుంటారు. ఇది ఖమ్మంకి వెళ్ళే రూట్ చాలా బాగుంటుంది. ఖమ్మంకి ఇంకా 68 కిలోమీటర్స్ మాత్రమే గైస్. కమాన్ గైస్, మ్యాక్సిమం ఇట్లానే ఇదే స్పీడ్లో పోతే 1 hourలోనే 1 hour 80 కిలోమీటర్స్ 80 స్పీడ్లో పోతే తెలిసి ఇంకా వేరే ఉంటుంది గైస్. ఇది చూడ ఎట్లుందో వ్యూ. ఆన్ చేసిన నైట్ టైం జర్నీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గైస్, నైట్ చేసే జర్నీ మార్నింగ్ చేసినంత ఫీల్ రాదు. అంటే నైట్ టైం చేస్తే చాలా మంచి ఫీల్ ఉంటుంది. లైటింగ్ కానీ ఏదైనా సరే మార్నింగ్ చేస్తే అంత ఫీల్ రాదు. అలాగే ట్రాఫిక్ అవంతా మనకి సెట్ అవ్వదు గైస్. ఇప్పుడు చూడండి, ట్రాఫిక్ ఫ్రీ, మంచి లైటింగ్, ఎన్విరాన్మెంట్, ఫ్రెష్ ఎయిర్, చాలా అన్ని బెనిఫిట్స్ అయితే నైట్ టైం ఉంటాయి. బట్ మనం చూసి డ్రైవ్ చేసుకోవాలి గైస్. ఎందుకంటే కొంచెం లారీ డ్రైవర్స్ అలా ఉంటారు కదా, కొంచెం డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు కొంతమంది. నాట్ ఓన్లీ లారీ డ్రైవర్స్, నార్మల్ కొంతమంది ఉంటారు. మనం జాగ్రత్తగా వెళ్ళినా వాళ్ళు జాగ్రత్త రారు. మెయిన్లీ అదొకటి ఉంది గైస్. అలాగే ఇంకా మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అరే 0% ఛార్జింగ్ రా. ఓపెన్ చేసినామారా? చేయలేదు. ఫుల్ ట్యాంక్. ఏమవుతుందన్న దానికి? రీస్టార్ట్. అందుకే నిజంగా ఇది ఖమ్మమే కదరా. సిటీ
సిటీలో పోవాలంటే 4 వస్తుంది. ఖమ్మంలో ఉండి ఖమ్మం ఎంత దూరం అడుగుతున్నావు? యా అయిపోయింది బ్యాటరీ షట్ డౌన్ అయిపోయింది బాబు, షట్ డౌన్ అయిపోయింది బ్యాటరీ. అక్కడ మారుద్దాం మధ్యలో ఎక్కడైనా ఆగి. రికార్డ్ అవుతుందా? రెడ్ లైట్ వస్తుందా? వస్తుంది. రెడ్ లైట్ వస్తే రికార్డింగ్ అవుతుంది. ఆహా పవర్ సేవింగ్ కోసం ఆఫ్ చేసుకుంటుంది. ఆహా అరే ఓకే. చాలే మరీ ఎక్కువ కొట్టేసేకు, ఎయిర్ లాక్ అయిపోద్ది. ఎయిర్ లాక్ అయితే పరుగు కాదు. మన అంతే కారా పాపం, వాడు అమ్ముకునేటాడు ఆగలుగా ముసలాయన. మీరు చూడొచ్చు గైస్, ఫైనల్లీ ఖమ్మంలో ఎంటర్ అయిపోయాం. ఖమ్మంకి ఇక్కడ నుండి ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది అంతే మన హోమ్ టౌన్. డైరెక్ట్ ఒక 60 కిలోమీటర్స్లో ఇంట్లో ఉంటాం మనం. ఫలూదా చలో గాయస్, ఆన్లోనే ఉంది లేరా, కొట్టేద్దామ్మా జ్యూస్ గీసాను అన్నీ. వింత చూస్తారు మనని అందరూ. ఏం తాగుదాంరా? ఏంటిదంట్రా? ఏం తీసుకుంటాను? నాకు కూడా అదే. ఆగు ఫస్ట్, నువ్వు తాగు. ఎట్లుందో చెప్పు భయ్యా. ఏక్ మినిట్ మా నినాళ్ళు వేసిపోయి ఇంకాను బాగానే ఉందా? ఫ్రూటీ ఏందిరా? ఓకే, హెల్మెట్ తీసేది తాగు. అవును గాయస్, జ్యూస్ తాగి అదే బాదం పాలు తాగి మళ్ళీ కలుద్దాం. ఈడే మళ్ళీ ఇంకోసారి చెప్తాను, వీళ్ళ అమ్మకి చెప్పకుండా వచ్చిండు, బాదం పాలు తాగుతాడు. అయిపోయింది గాయస్, ఇప్పుడే జ్యూస్ తాగేసినాం, బాదం పాలు. స్టార్ట్ అవుతున్నాం. గాయస్ ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది గాయస్. 30 కిలోమీటర్స్ వచ్చేసాం, 70 ఉండే. ఇంకొక 40 కిలోమీటర్స్ అయితే ఇంటికి రీచ్ అయిపోతాం. చిన్న బ్రేక్ అయిపోయింది గాయస్, తీసుకోరా. గైస్ మా డిస్టిక్కి ఎంటర్ అయిపోయాం గైస్, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. ఇక్కడ నుంచి ఇంకా 10 to 15 కిలోమీటర్స్ ఉంటుంది మా ఇంటికి. వెళ్ళిపోదాం గైస్. మెల్లగా రేపు చెప్తావా? రేపు చెప్పులే ఇక, ఇప్పుడు చెప్తే ఇక లొల్లి ఆగాది. అంది నా బ్యాగ్లో. ఇంత రాను, ఫస్ట్ ఈ బ్యాగ్లో పెట్టు, చూస్తాగు. ఫస్ట్ జిప్ ఓపెన్ చేసేయి బ్యాగ్లో అయ్యి. నువ్వు వ్లాగ్ పెట్టినాక చెప్పులే, ఇప్పుడే పెట్టకు. మీ అమ్మకి వ్లాగ్ పెట్టినాక చెప్పు. అప్పుడు చూపెట్టు. బైక్ మీద వచ్చినా అని చెప్పు. ర్యాంప్ ఫోన్ చేయి. సరేనా, బాయ్ రా. కలుతా మరి, రైట్.
గైస్ మన ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళ మమ్మీకి ఏమని చెప్పిండు, బస్కి వస్తానమ్మా అని చెప్పి వచ్చిండు. బట్ రమ్మనగానే వెంటనే వచ్చేసాడు. అరే నేను ఒక్కడే ఉన్నాను, హైదరాబాద్ నుండి రావాలంటే ఇబ్బంది అవుతుంది, నువ్వు వస్తావా అంటే ఇక్కడ నుండి సాటర్డే ట్రైన్ ఎక్కి మన కోసం సండే పొద్దున అక్కడ దిగి మళ్ళీ సండే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం. అంటే ఇవాళ నేను వ్లాగ్ తీస్తున్న రోజు సండే రోజు తీస్తున్నాను ఈ వ్లాగ్. నా మేబీ 2-3 డేస్ పడుతుంది ఈ వ్లాగ్ అప్లోడ్ చేయడానికి. కొంచెం ఎడిటింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ చూసి చేసుకునే లోపు కొంచెం టైం పడుతుంది గైస్. మా సైడ్ 1 o'clock వ్యూ చూడండి గైస్ ఎలా ఉంటుందో. మొత్తం చీకటి, ఎవరేమి ఉండరు. ఇంటి ముందు డాడీ బైక్ ఉంది, పల్సర్ బైక్. చలో గైస్ ఫైనలీ రీచ్ అయిపోయాను, సేఫ్లీ రీచ్ గైస్. ఇంకా ఎవరైనా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోలేదు లైక్ చేయండి గైస్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు చూస్తుంటే థ్యాంక్ యూ గైస్. ఓకే, సీ యూ ఆల్, లవ్ యూ ఆల్ గైస్, బాయ్.